యాక్టర్ సౌందర్య నిజంగానే పేరుకు తగ్గట్టనే ఎంత సౌందర్యంగా ఉంటుండేనో మనందరికీ తెలిసిందే. ఆమె ఎన్ని సినిమాలు చేసినా ఆమె ఫ్యామిలీ ఓరియంటెడ్కి సంబంధించిన సినిమాలే చేసిండ్రు. అట్లాగే మంచి హైప్ ఉన్నటువంటి టైంలో ఆర్ మంచి హిట్స్ కొడుతున్నటువంటి టైంలో పాపం అనుకోకుండా ఒక సంఘటనలు అయితే చనిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళా సౌందర్య యాక్సిడెంటల్లీ చనిపోయిందా లేకపోతే హత్య చేసిండ్రా అనే అనుమానాలు కలిగించేలా ఒక వ్యక్తి ఫిర్యాదు అయితే చేసిండు. అది కూడా ఖమ్మంలో ఈ ఫిర్యాదు అయితే నమోదైంది. ఆయన ఎవరు అంటే సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదులాపురం గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం కలెక్టర్కి అట్లనే ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఏమని, సినీ నటి సౌందర్యది ముమ్మాటికి హత్యే, అది అసలు యాక్సిడెంట్ కానే కాదు, ఇది పూర్తిగా ఒక స్కెచ్ ప్రకారం ప్లాన్ ప్రకారమే హత్య చేసిండ్రు సౌందర్యని. ఎందుకంటే ఆమె ఆస్తి కావాల్సి ఉండే, ఆమె ఉంటున్నటువంటి ఇల్లు కావాల్సి ఉండే. ఎందుకంటే సినిమాలు బాగా హిట్ కొట్టినాయి, సక్సెస్ కొట్టినాయి, ఆమె చాలా డబ్బులు సంపాదించింది. సో ఆమె డబ్బు మీద కన్నుబడినటువంటి కొంతమంది వ్యక్తులే ఈ హత్య చేయించిండ్రు. ఆయన ఎవరో కాదు, సినీ నటుడు మోహన్ బాబే ఈ హత్య చేయించిండు. ఇదంతా కుట్రలో భాగంగానే ఈమెని హతమార్చిండ్రు అనేది మెయిన్గా ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిపోయిన పరిస్థితి. చాలా అంటే చాలా ఎక్కువగా ఈయన ఎలిగేషన్ చేస్తుంది మోహన్ బాబు మీద. అది ఎందుకు అంటే ఇప్పుడు హైదరాబాద్ శివార్లో ఇప్పుడు మోహన్ బాబు ఇంటున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో జల్పల్లి ఫామ్ హౌస్, ఇది సొంతం చేసుకోవడానికి ఇది సౌందర్యది. అట్లాంటిది ఆ ప్లేస్ని సొంతం చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. జల్పల్లికి సంబంధించిన మోహన్ బాబు ఫామ్ హౌస్ అది అతనిది కాదు, ఇది సౌందర్యదే. దీన్ని కాజేసేందుకు కొట్టేసేందుకే ఈమెను కుట్ర పన్ని హత్య చేసిండు అనేది ఈయన ఇచ్చినటువంటి మెయిన్ కంప్లైంట్. సో దీని ప్రకారమే ఎవరు సౌందర్య అండ్ ఆమె సోదరుడు అమర్నాథ్ని పథకం ప్రకారమే హత్య చేసిండ్రు. ఎందుకంటే ఆ రోజు ఆ హెలికాప్టర్లో ఇద్దరు, అటు అక్క ఆ తర్వాత తమ్ముడు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలో, అది ఎలక్షన్ టైం క్యాంపెయిన్కి సంబంధించి ఒక దగ్గరికి వెళ్తున్నటువంటి టైంలోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇదంతా కూడా కుట్ర కోణం ఉంది, ఇది ఖచ్చితంగా హత్య చేయించారు అని ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అది ఎందుకు అని అంటే పూర్తిగా ఇది సౌందర్య ఆస్తి, మోహన్ బాబు ఉంటున్నటువంటిది జల్పల్లి ఫామ్ హౌస్. ఎందుకంటే ఈ జల్పల్లి ఫామ్ హౌస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఎందుకంటే ఇద్దరు కొడుకులు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, వీళ్ళిద్దరి సినిమా ఎంత భయంకరంగా నడిచిందో, ఎపిసోడ్ ఎంత భయంకరంగా నడిచిందో మనందరికీ తెలిసిందే. అది మర్చిపోకంటే ముందే మళ్ళా ఈ మోహన్ బాబుకి సంబంధించిన పేరు ప్రస్తావిస్తూ ఇప్పుడు సౌందర్యది హత్య అంటూ ఒక వ్యక్తి ఖమ్మంలో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. దీని మీద పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక మనిషి ఇందులో కుట్ర కోణం ఉంది, దీనికోసమే ఇట్లా హత్య చేసి ఉంటారు అనే కంప్లైంట్ నమోదు చేశారు. కాబట్టి డెఫినెట్లీ పోలీసులు అయితే ఆ కేసుని నమోదు చేస్తారు, అట్లాగే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అండ్ అగైన్ ఆ కేసుని మరి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఏంటా అనేది తెలియాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది కాబట్టి దీని మీద ఇప్పుడు సౌందర్య భర్త రెస్పాండ్ అయ్యింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది పూర్తిగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు సౌందర్యకు సంబంధించిన భర్త రఘు ఆయన దీని మీద రియాక్ట్ అయినరు. ఆయన ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ విషయంలో గత కొద్ది రోజుల నుంచి కూడా తన భార్య సౌందర్య అట్లాగే మోహన్ బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. అసలు దీనికి దానికి ఎట్లాంటి సంబంధం లేదు. అండ్ మోహన్ బాబు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. అసలు ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని ఏళ్ల తర్వాత ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. అసలు ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. అసలు అది సౌందర్య ఆస్తే కాదు, మోహన్ బాబు సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి. అయినా ఆయన ఎలా సంపాదించాడు ఏంటి అనేది నాకైతే సంబంధం లేదు. కానీ ఇది సౌందర్య కావచ్చు లేదంటే మా ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి అయితే డెఫినెట్లీ కాదు అంటూ ఇప్పుడు సౌందర్య భర్త ఒక లేఖ విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా. సో ఇదేదైతే పూర్తిగా వైరల్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందో దాన్ని అంటే ప్రస్తావిస్తూ ఆయన లేఖలో ఒక క్లారిటీ ఇచ్చిండు. సౌందర్యది యాక్చువల్లీ యాక్సిడెంట్గా జరిగినటువంటి మరణమే, ఇందులో ఏ కుట్ర కోణం కూడా లేదు. అండ్
మోహన్ బాబుకు సంబంధించి కుట్ర చేశాడు. మోహన్ బాబు ఏదైతే ఇప్పుడు జల్పల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారో ఆ ఆస్తి సౌందర్యది, దానికోసమే ఈ హత్య జరిగినట్టు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు అంటూ ఇప్పుడు సౌందర్య భర్త రఘువే డైరెక్ట్గా ఈ లేఖలో విడుదల చేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండ్రు. ఇప్పటికైనా సరే మరి వైరల్గా మారుతున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కానీ కంప్లైంట్ చేసిన వ్యక్తి మాత్రం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇందులో కుట్ర కోణం ఉంది, డెఫినెట్లీ సౌందర్యది హత్యే అనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు మరి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏంటి అనేది తెలియాల్సిందే. అట్లాగే ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు కాబట్టి మరోసారి అంటే మోహన్ బాబు మీద ఎలిగేషన్ ఉంది కాబట్టి మోహన్ బాబును పిలిపిస్తారా, ఆ తర్వాత ఇప్పుడు సౌందర్య భర్త ఎవరైతే రఘు ఉన్నాడో ఆయన లేఖ విడుదల చేసింది కాబట్టి ఆయనను కూడా పిలిపించి మాట్లాడతారా ఏంటి అనేది చూడాల్సిందే.